Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్ నో మోర్. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు ఏంటంటే వీడియో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ వెబ్సైట్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి మామూలుగా చాలామంది ఏంటంటే వెబ్సైట్స్ నుంచి కొన్ని డేటా అయితే కాపీ చేస్తారు. సో దానికోసం ఏం చేస్తారంటే జనరల్గా డ్రాగ్ చేసుకుని మొత్తం సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుంటారు అనమాట. సో అలా కాపీ చేసుకున్నప్పుడు ఏమవుద్ది, మనకి చాలా ఇమేజెస్ అనేవి రావు. సో దానికోసం మళ్ళీ ఏం చేస్తారు, ఇమేజెస్ అనేవి మళ్ళీ డౌన్లోడ్ చేస్తారు. సో అవి మళ్ళీ డౌన్లోడ్ అవ్వవు, కొన్ని ఇమేజెస్ కొట్టుకుని డౌన్లోడ్ అవ్వవు. సో వాటి కోసం ఏంటంటే ఒక వెబ్సైట్ అనమాట. సో మనం ఎలాంటి మనకి ఇన్ ది సెన్స్ ఎలా చెప్పాలంటే అది ఎలాంటి వెబ్సైట్ అయినా కానీ ఏంటంటే కంప్లీట్గా మనకి ఏదైతే పేజ్ ఓపెన్ అయ్యి ఉందో ఆ పేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏదైతే ఓపెన్ చేసి ఉందో ఏదైతే మన ఆప్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఆ పేజ్ మొత్తాన్ని ఏంటంటే మనకి జస్ట్ ఏంటంటే ఒక ఫోటో లాగా ఒక పీడిఎఫ్ లాగా మార్చేస్తుంది. అంటే దీంట్లో టైప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి పైన. సో మనం స్టార్ట్ చేద్దాం ఒకసారి, మీకు 1 by 1 ఆప్షన్ చూపిస్తాను. సో ఆప్షన్స్లో మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయో కూడా మొత్తం చూపిస్తాను, ఓకేనా. అండ్ ఇక్కడ చూసారు కదా, సో మనకి ఇది అనమాట మనకి వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఈ వెబ్సైట్ అనేది మనకి ఇలా ఓపెన్ చేయడం మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ నుంచి కూడా చూసుకోవచ్చు, విజిట్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ గురించి నేను చెప్పేది, దాని గురించి కూడా చెప్పేది మీకు ఈ వెబ్సైట్ గురించే. సో వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఇదనమాట. సో దీంట్లో ఆప్షన్స్ మనకు ఒకసారి మనం మెయిన్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. ఒకసారి ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో మెయిన్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా ఉందన్నమాట. సో వెబ్ పేజ్ టు పీడిఎఫ్ అంటే ఇది ఒక ఆప్షన్ అనే కాదు, మనం ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన కూడా ముందు ఇలా వస్తుంది. సో అది మీద క్లిక్ చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ చూసారు కదా, ముందు స్టార్టింగ్ ఇలా ఓపెన్ అయింది. మనకి ఇక్కడ చూసారు, ఇక్కడ ఇచ్చారు చూసారా. సో నేనేంటంటే ఇంత ఆల్రెడీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి కోసం నేను ఇక్కడ గ్యాడ్జెట్స్ 360 అంటే నేను టెక్ న్యూస్ అనేది దీంట్లో ఫాలో అవుతాను అనమాట, చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో ఎగ్జాంపుల్ వచ్చేటికి ఈ వెబ్సైట్ తీసుకున్నాను. సో ఇది కాపీ చేసుకున్నాను. సో ఈ లింక్ అనేది నేను జస్ట్ కాపీ చేసుకున్నాను, మీకు చూపిస్తా కోసం. ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఒకసారి పేస్ట్ చేసే ముందు ఒకసారి మనం కింద చూద్దాం. సో ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఎలా ఉంది. సో ఇక్కడ మీకు చూడవచ్చు, మీరు ఇక్కడ హౌ టు కన్వర్ట్ ఏ వెబ్ పేజ్ టు అండ్ పీడిఎఫ్ ఆన్లైన్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ మీకు చూడండి స్టెప్ బై స్టెప్ రాశారు. ఇక్కడ మీకు చూపిస్తాను, క్లారిటీ మీకు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. సో సింపుల్గా అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ పాపులర్ ఇంకేంటంటే దీంట్లో వచ్చేసరికి మనం చాలా చేయొచ్చు. సో పీడిఎఫ్ కన్వర్టర్స్ అండ్ ఇమేజ్ పీడిఎఫ్ కానీ స్ప్లిట్ పీడిఎఫ్ కానీ మనం జనరల్గా ఏం చేస్తామంటే మనం వేరే డిఫరెంట్ టూల్స్ అనేవి వాడతాం అనమాట పీడిఎఫ్ కోసం అని చెప్పి కన్వర్ట్ చేయడానికి, లేదంటే స్ప్లిట్ చేయడానికి, మెర్జ్ చేయడానికి డిఫరెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ వాడతాం. సో ఆ సాఫ్ట్వేర్స్ అయితే ఏం అవసరం లేదు నాకు తెలిసి. సో రొటేట్ పీడిఎఫ్ కానీ, లేదంటే పీడిఎఫ్ టు వర్డ్ కానీ, పీడిఎఫ్ టు పీపీటీ కానీ అలా చాలా మార్చుకోవచ్చు, ఓకేనా. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. అండ్ మోర్ అబౌట్ ద వెబ్ టు పీడిఎఫ్. సో ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి, క్వాలిటీ వైజ్ ఎలా ఉంది ఏంటి, ఒకసారి మీకు అన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాను. వై కన్వర్ట్ HTML టు పీడిఎఫ్. మన ఇక్కడ చూడండి అడిషనల్ ఆప్షన్ కూడా ఉంది. HTML ఆల్రెడీ మీకు ఏంటంటే మనకి వెబ్సైట్స్ అన్నీ ఏంటంటే HTML కోడ్ యూజ్ చేసుకొని మనకి డిజైన్ చేస్తారన్నమాట. సో అది వచ్చేసరికి ఏంటంటే మనకి HTML కోడ్ మనకి ఇచ్చినా కానీ అది వెబ్సైట్ కింద మనకి మార్చడానికి మనకి ఇస్తుంది అనమాట. సో ఇదైతే మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో సపోర్టెడ్ బ్రౌజర్స్ అంటే ఇది ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తానే క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ ఎడ్జ్ కూడా ఉంది. ఇప్పుడు నేను వాడేది ఏంటంటే ఎడ్జ్ అనమాట, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సఫారీ కూడా ఉంది. అండ్ పిరామిని కూడా అడెల్డ్ ఇచ్చాడు. సో ఇంకేంటంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా 100% ఫ్రీ అనమాట. మీరు ఎలాంటి లాగిన్ అవ్వాల్సిన పని కూడా లేదనమాట దీనికి. జస్ట్ లాగిన్ అవ్వవసరం లేదు. క్విక్ టు స్టార్ట్ అంటే జస్ట్ ఓపెన్ చేసుకోవడం, మీ పని చూసుకోవడం అంటే వదిలేయడం అనమాట. సో లిమిట్ వచ్చేసరికి కొంత అని మనకి లిమిట్ అయితే ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. సో ఎన్ని కౌంటర్ని మనం మార్చుకోవచ్చు, ఓకే. ఇంకా ఎగ్జాంపుల్కి వచ్చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాం. సో వెబ్ పేజ్ టు పీడిఎఫ్ అనమాట. సో ఆ వెబ్ పేజ్ పీడిఎఫ్ క్లిక్ చేశాను. సో ఇందాక ఏదైతే ఈ లింక్ కాపీ చేశాం కదా, సో అది వెబ్సైట్ లింక్ అనమాట. సో అది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత
డైరెక్ట్ కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి కన్వర్ట్ చేసేటప్పుడు వస్తాయి. మీరు ఆల్రెడీ ఎప్పుడన్నా వెబ్ పేజ్ని కనుక కన్వర్ట్ చేసి ఉంటే కనుక మీకు మేబీ తెలిసి ఉండకపోవచ్చు. వెబ్ పేజ్ని కాపీ చేసినప్పుడు ఏంటంటే మనకి కొన్ని అడిషనల్గా కొన్ని లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే ఆల్రెడీ మనకి వెబ్సైట్లో కొన్ని లింక్స్ అనేవి వేరే వెబ్సైట్ లింక్ అయి ఉంటాయి. సో ఆ లింక్స్ కావాలన్నా, లేదంటే యాడ్స్ కానీ, లేదంటే కానీ, సో మనకి అలాంటి రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఆప్షన్స్ ఇక్కడ చూసారా, నేను ఇక్కడ క్లిక్ చేశాను అనమాట. ఇది పేస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆప్షన్ అనేది క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ సైజు అడుగుతుంది. చూడండి ఎంత సైజులో కావాలంటే మీకు వైడ్గా కావాలా, లేదంటే డీటెయిల్ కావాలని అడుగుతుంది. లేదంటే మీకు జనరల్గా మామూలుగా మీకు కావాలంటే కనుక ఎయిర్ ఫోర్ షీట్ వచ్చేసరికి మనకు రెగ్యులర్ సైజ్ అనమాట ఇది. సో ఇది కావాలంటే, లేదంటే A1 కావాలంటే ఏంటంటే మీకు లెంత్ అనేది మారుతుంది, పేపర్ సైజ్ వచ్చేసరికి మారుతుంది అనమాట. సో ఎయిర్ ఫోర్ అయితే బెటర్. ఓకే, ఇండివిజువల్ పేజెస్ వైజ్గా వస్తుంది అనమాట. సో విడ్త్ హైట్ అని మనం మెన్షన్ చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఆల్రెడీ తీసుకుంటుంది ఇన్బిల్ట్గా. లేదు మీకు పర్టికులర్ కావాలంటే ఇక్కడ మనకు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓరియంటేషన్ అంటే పోర్ట్రైట్ కానీ ల్యాండ్స్కేప్ మీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది అది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మార్జిన్స్. సో మార్జిన్స్ ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ హెడర్ కానీ ఫూటర్ కానీ, అంటే అర్థం బట్టి ఏంటంటే పేజ్కి హెడర్ కానీ ఫూటర్ కానీ ఏమైనా ఇవ్వాలంటే మనకి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ అనేవి మనం ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి రైట్ మేనేజ్మెంట్, ఇంకోటి వచ్చేసరికి ప్రింట్ వైజ్ కావాలి, లేదంటే ఎక్స్పోర్ట్ వైజ్ కావాలని ఇక్కడ అడుగుతుంది. అండ్ ఇంకో కొంచెం పైకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, అండ్ రివ్యూ జావా స్క్రిప్ట్స్ అంటే కొన్ని ఏంటంటే మనకి ఫాలో అయినప్పుడు కొన్ని అడిషనల్గా మనకి ప్రింట్ తీసినప్పుడు అంటే డైరెక్ట్ కాపీ చేసిన కొన్ని జావా స్క్రిప్ట్స్ అనేవి కాపీ అవుతాయి. సో స్క్రిప్ట్స్లా కనబడతాయి అనమాట, అవి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో రిమూవ్ లింక్స్ అంటే మనకి ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నొక్కితే ఏంటంటే అది చూపిస్తుంది, యారో మార్క్ చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే దాని దగ్గర ఒక లింక్ ఉందని అర్థం. సో మీకు ఆ లింక్ కూడా కావాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ అది రిమూవ్ లింక్ అనేది క్లిక్ చేయకూడదు. రిమూవ్ లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు పీడిఎఫ్లో లింక్ ప్రెస్ చేసినా కానీ మీకు లింక్ హైలైట్ అవ్వదు. సో ఇది పెట్టకుండా వస్తే మీకు లింక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో యాడ్ పేజ్ నెంబర్స్, మీరు కావాలంటే పేజ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది అనమాట. సో కన్వర్ట్ టు ద గ్రే స్కేల్ వచ్చేసరికి మన డిఫరెంట్ అనమాట. మీకు కావాలంటే అడిషనల్ కావాలంటే మీరు కింద మెన్షన్ చేస్తే నేను డైరెక్ట్గా మీకు ఒకసారి దాని గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి వాటర్ మార్కింగ్, ఆల్రెడీ మీకు వాటర్ మార్కింగ్ ఐడియా ఉంది కాబట్టి సో ఇక్కడ టెక్స్ట్ కావాలంటే మీకు ఏది కావాలంటే అది వాటర్ మార్క్ తీసుకోవచ్చు. ఫాంట్ సైజ్ అని మార్చుకోవచ్చు, బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్. సో పొజిషన్ వచ్చేసరికి మీకు వాటర్ మార్క్ పొజిషన్ ఎక్కడ కావాలని అడుగుతుంది. సో ఆప్టిమైజేషన్ అండ్ డబుల్ గురించి కానీ, లేదంటే కనుక బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ గురించి కావాలని అడుగుతుంది. ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ అన్నమాట. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న సేవ్ సెట్టింగ్స్ నొక్కోవచ్చు. నేను సేవ్ సెట్టింగ్స్ నొక్కాను. సో అది మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను చూడండి కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసిన వెంటనే ఇక్కడ లోడ్ అవుతుంది చూసారా. సో ఇక్కడ మనకి లోడింగ్ అనేది అయిపోయింది. సో స్కానింగ్ ఫర్ ఇయర్ అండ్ అనలైజ్ మొత్తం జరుగుతుంది ఒకటి. సో మనకి పెద్దగా యాడ్స్ కూడా ఏం కనిపించట్లేదు, మేబీ రేర్గా 1 or 2 యాడ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు దాకా. సో కన్వర్షన్ కూడా అయిపోయింది. అంటే ఇంకా ఏంటంటే ఎడిషనల్గా చెప్పాలంటే కింద కొన్ని డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే పెట్టాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు ఏంటంటే కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేశాను. అంటే అదర్ డాక్యుమెంట్స్ గురించి అండ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ గురించి అండ్ స్టూడెంట్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ క్లిక్ చేస్తే చాలు. సో ఓకేనా, ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది మన ఫైల్ చూపిస్తాను. ఇదేంటంటే ప్రివ్యూ, ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఒకసారి ప్రివ్యూ చూపిస్తుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పి దీంట్లో కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే డిలీట్ అంటే మనకి ఒకసారి ప్రివ్యూ నచ్చకపోతే మనం డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే స్వైప్ ఏంటంటే మళ్ళీ ఇన్కేస్ ఎడిషనల్ కావాలంటే మనకి మళ్ళీ జరుగుతుంది మన ప్రాసెస్. ఇదేంటంటే స్టార్ట్ అవ్వాలి, మనం ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మీకు చూపిస్తాను. సో మళ్ళీ మనకి ఇది ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్గా మనకి ముందు ఎలా అయితే మనం చేసుకున్నామో సేమ్ ఆ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి అది పీడిఎఫ్ చూపిస్తానని చెప్పాగా చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకే, ఇది వచ్చేసరికి పీడిఎఫ్ వచ్చేసరికి మనకి ఇదనమాట. సో ఇది నేను డబుల్ క్లిక్ చేసి ఒకసారి మీకు ఓపెన్ చేస్తున్నాను పీడిఎఫ్ వచ్చేసరికి.
సో పీడిఎఫ్ చూసారు కదా, మనకి ఇక్కడ ఓపెన్ అయింది చూసారా. సో మనకి యాస్టీస్గా అక్కడ ఏదైతే మనకి మెన్షన్ చేశారో సేమ్ అదే యాస్టీస్గా మనకి ఇక్కడైతే కనుక మనకి విజిబుల్ అయింది చూసారు కదా, సేమ్ యాస్టీస్ అనమాట. మనకి ఆ పేజ్ ఎంతవరకు ఎండింగ్ ఉందో అంతవరకు మొత్తం అంతా మనకి ఎలా ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఎడిషనల్ కావాల్సిన ఇమేజ్ కానీ లేదంటే ఇది కానీ ప్రాసెసర్ కానీ మనకు మొత్తం అన్నీ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ఇప్పుడు పేజ్ 1 మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసింది. సో పేజ్ 2 ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది చూసారా. ఇందాక మనం లింక్ సెలెక్ట్ చేయలేదు. సో ఆ లింక్ అనేది మనకు కావాలంటుందా మనం ఉంచుకున్నాం. సో ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మనకి వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో లింక్స్ అనేది అలా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి లింక్ సింబల్ వచ్చింది చూసాక, ఇక్కడ మనకు ఉంటుంది. సో ఎక్కడైతే మన లింక్స్ ఉన్నాయో అక్కడ అన్ని లింక్స్ అనే ప్రొవైడ్ లేదు. మాకు అసలు ఈ లింక్స్ మాకేం వద్దనుకుంటే కనుక ఇందాక చూసిన ఆప్షన్లో మనకి ఏదైతే అక్కడ నో లింక్స్ అని చెప్పి మనం అక్కడ హైలైట్ చేస్తే మనకు అది లింక్స్ అనేది మనకి తీసేస్తుంది అనమాట. లింక్స్ లేకుండా మనకి వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు నేనైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో వెబ్ పేజ్ టు ఇమేజ్ అనమాట. ఇప్పుడు ఇంకోటి చూద్దాము. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందాక పీడిఎఫ్ ఫార్మేట్లో వచ్చింది కదా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇమేజ్ ఫార్మేట్లో. సో సేమ్ అదే లింక్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇందాక మన వెబ్ పేజ్ టు ఇమేజ్ కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసరికి మళ్ళీ మారుతాయి. సేమ్ అదే అన్నమాట. పోర్ట్రేట్ కావాలా, సేమ్ అదే హెడర్ ఫోటో అని ఉంది. కొన్ని కింద ఆప్షన్స్ పోయినాయి చూసారా. అండ్ వాటర్ మార్క్ ఏమన్నా కావాలా వద్దా, సేమ్ అదే. మనకి అడిషనల్గా పేజ్ నెంబర్స్ ఏమైనా కావాలా, రిమూవ్ దాస్క్రిప్ట్ రిమూవ్ చేయాలంటే ఇది అనమాట. సో ఇది అనమాట. సో సింపుల్గా నేను కన్వర్ట్ నొక్కేస్తున్నాను. సో పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఓకేనా. సో అందరం మనం మాట్లాడుకున్నాం కదా డిస్క్రిప్షన్ల గురించి కొన్ని ఎడిషనల్ లింక్స్ అయితే ఇచ్చాను. సో చదువుకోవడానికి బుక్స్ గురించి అండ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి ఛానల్ గురించి కింద పెట్టాను డిస్క్రిప్షన్లో. ఓకే, దాన్ని చెక్ చేయండి. ఓకేనా. సో ఇంకేంటి మరి విశేషాలు, అందరూ ఎలా ఉన్నారు ఏంటి మరి. సో ఇది అవుతుంది కాబట్టి అందుకే ఏదో మాట్లాడుతాను. ఇది నథింగ్ బట్ కన్వర్టింగ్ అయిపోవచ్చింది. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇన్ఫర్మేషన్ వచ్చితే కనుక మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది చూసారు కదా. సో మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇది డిలీట్ అన్నమాట. సో సేమ్ అదే పీడిఎఫ్ కన్వర్టర్. సో మనకి ఇది పీడిఎఫ్ కింద మార్చుకోవాలంటే మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మన పీడిఎఫ్లో మారిపోద్ది అనమాట. సో స్టార్ట్ అవర్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఎక్కడైతే ఇందాడ స్టార్ట్ అయ్యామో సేమ్ అదే పొజిషన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడే ఆగొద్దు అనమాట. సో ఇక్కడ చూసారు కదా. సో మళ్ళీ సేమ్ రిటర్న్ వచ్చేసింది. సో మనం ఒకసారి ఇందాడ మనకి డౌన్లోడ్ చేసాం కదా ఇమేజ్ ఫైల్ అని చెప్పి. సో ఇది వచ్చేసరికి మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. అదేంటంటే జిప్ ఫైల్లో ఇచ్చాడు. మేబీ 1 ఇమేజ్ అయితే ఓకే, అది డైరెక్ట్గా వచ్చేస్తాం అనమాట. లేదు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే కనుక మనం ఇలా పీడిఎఫ్ ఫార్మేట్ అదే మనకి విన్జిప్ ఫార్మేట్లో ఇస్తాడు. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటే మనకి విన్జిప్ అనేది ఫైల్ కావాలి. సో మీరు ఇన్కేస్ మీ విన్జిప్ గురించి కావాలనుకుంటే కనుక సో కింద నాకు విన్జిప్ అని కామెంట్ చేస్తే నీకు ఒకసారి ఆ విన్జిప్ లింక్ ఏదైతే ఉందో లేదంటే అఫీషియల్ వెబ్సైట్ మీకు పంపిస్తాను. ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాము. సో ఇమేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇలా చూపిస్తుంది. సో ఇందాక మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో 3 పేజెస్ వచ్చినాయి కదా. సేమ్ అలాగే మనకి దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి సింగిల్ పేజ్ వచ్చేసరికి ఒక్కొక్క ఇమేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా. సో ఇమేజ్ ఫార్మేట్లో వచ్చింది. సో నేను నెక్స్ట్ ఇమేజ్కి వెళ్తున్నాను. సో సెకండ్ ఇమేజ్ ఇది అండ్ థర్డ్ ఇమేజ్ ఇది. ఇంతటితో అయిపోయింది. సో మనకి ఇమేజ్ వచ్చేసరికి మన లింక్స్ అనేది ఏం ప్రొవైడ్ చేయదు. లిమిట్స్లో లింక్స్ అనేది రాదనమాట. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇది అనమాట ఇమేజెస్ అయితే ఈ 3 వచ్చినాయి మనకి. సో మళ్ళీ నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే స్క్రీన్ షాట్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే మనం స్నాప్సీడ్ అని చెప్పి అని సమ్ స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ మనకి సిస్టంలో అవైలబుల్ అవి వాడుకోవచ్చు. లేదంటే కనుక మనకి ఇదేంటంటే సేమ్ అదే అనమాట. నీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ అనేది క్లిక్ చేసాం కదా, వెబ్సైట్ స్క్రీన్ షాట్ వచ్చింది చూడండి, ఇది వచ్చింది కదా. సో ఇందాక ఇచ్చిన సేమ్ అదే వెబ్ పేజ్ని నేను ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. ఆప్షన్స్లో ఈసారి ఏమున్నాయో చూద్దాం. సో సేమ్ సైజ్ అయితే ఏం మెన్షన్ చేశాడు, హెడర్ అండ్ ఫూటర్ సేమ్ అలాగే ఇచ్చాడు, వాటర్ మార్క్ ఆప్షన్ కూడా సేమ్ అలాగే ఉంది. సో మనం వదిలేస్తున్నాం, డైరెక్ట్ కన్వర్ట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఫైల్ అనేది మనకి రెడీ అవుతుంది. సో ఇంత మనం పీడిఎఫ్ చూసాం,
అండ్ ఇమేజ్ చూసాం. అండ్ ఇప్పుడు వచ్చేటికి స్క్రీన్ షాట్ అనమాట. సో స్క్రీన్ షాట్ కూడా మనకి రెడీ అవుతుంది, ఇక్కడ లోడ్ అవుతుంది కదా. సో మనకి కన్వర్షన్ అయిపోయినట్టే. సో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారుగా సేమ్ అయ్యే ఆప్షన్స్ డౌన్లోడ్, డిలీట్, అన్డిటి అండ్ స్టార్ట్ ఓవర్. సో నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. ఫైల్ వచ్చేసరికి మనకి ఇక్కడ డౌన్లోడ్ చూపిస్తున్నారు కదా, ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది ఫైల్ వచ్చేసరికి. అది కూడా సేమ్ ఏంటంటే జిప్ ఫైల్ లాగానే, ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ అనేవి వస్తాయి కాబట్టి అది అనమాట పరిస్థితి. సో డిలీట్, మళ్ళీ స్టార్ట్ ఓవర్ అని క్లిక్ చేస్తానండి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది ఇది ఇంకా. సో మనం ఓపెన్ చేసేటికి ఎలాగో అయిపోద్ది. సో మనం అది ఒకసారి ఫైల్ ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో నేనేంటంటే కొంచెం కన్ఫర్మేషన్ కోసం ఈ మోడ్ డిలీట్ చేస్తున్నాను. సో ఇది ఇంకా అయినట్లేదు. సో అయిపోయింది. ఓకే, ఇది అనమాట. ఇది మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి వింజిప్ టూల్ కావాలి, అదేనా. సో ఇది అనమాట. స్క్రీన్ షాట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. స్క్రీన్ షాట్ కింద దానికి చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీకు ఒకసారి మీకు కరెక్ట్ చూసి చెప్తాను. సో ఇది అనమాట ఇమేజెస్ కింద. స్క్రీన్ షాట్ కింద అయితే ఇలా వచ్చినాయి, స్క్రీన్ షాట్ కింద ఇలా వచ్చేసింది అనమాట, అంతే. ఓకేనా. స్క్రీన్ షాట్ కూడా మనం చూసేసాం, ఈ ఆప్షన్ కూడా. సో అడిషనల్ కన్సర్న్ కోసం నేను వస్తాను, దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఈ డిలీట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి HTML టు PDF అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఆప్షన్. సో మీ దగ్గర ఏమన్నా HTML కోడ్ది ఏదైనా HTML కోడ్ ఉంటే, అంటే వెబ్సైట్ ఒక HTML కోడ్ ఉంటే మీరు దాంట్లో కావాల్సిన చేంజెస్ చేసుకుని, అండ్ మీరు ఇక్కడ ఏదైతే డ్రాప్ హియర్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మనం చూస్ ఫైల్ ఉందో, సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎడిషనల్గా ఏ ఫైల్ నుంచి కావాలంటే, మీకు ఆల్రెడీ HTML ఫైల్ ఫార్మెట్ వేరే ఉంటాయి. సో ఆ ఫైల్ ఫార్మెట్ ఉంటే మీకు దాని నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ అప్లోడ్ చేసి జస్ట్ ఓపెన్ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తుంది, ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత క్లిక్ చేసుకొని తర్వాత కింద డౌన్లోడ్ చేసుకోవటం. అంటే నా దగ్గర ప్రస్తుతం ఏంటంటే బేసిక్గా HTML ఫైల్ అని లేకపోవడం వల్ల చూపిస్తాం కుదరట్లేదు అనమాట. సో ఇది అనమాట సంగతి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే PDF టు HTML. సో ఇందులో మనం డౌన్లోడ్ చేసాం కదా, ఒకసారి ఆ PDF ట్రై చేసి చూద్దాం. మేబీ అది HTML కింద కన్వర్ట్ అవుద్దా లేదా అని ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, PDF టు HTML. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫైల్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో ఈ ఫైల్ మనకి ఓపెన్ చేస్తున్నాను. సో అది ఎంతవరకు క్రియేట్ చేసిద్దో ఏంటో మరి చూద్దాము. సో ఫైల్ అయితే తీసుకుంది, డాక్యుమెంట్ రెడీ అవుతుంది, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇది కూడా జిప్ ఫైల్ అని వచ్చింది. సో డౌన్లోడ్ కావాలి డౌన్లోడ్, డిలీట్ కావాలి డిలీట్, లేదంటే PDF కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్ట్ అవ్వరు అనమాట. సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను సంథింగ్. ఒకసారి అది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇదైతే మనకి డౌన్లోడ్ అవుతుంది జిప్ ఫైల్. సో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. HTML ఆల్రెడీ కొంతమందికి ఏదైతే మనకి HTMLలో వర్క్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది మనకి HTML ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. అసలు వెబ్సైట్ అనేది మొత్తం HTML కోడ్లు రాస్తారండి. అయితే HTML కోడ్లో మనం రాస్తారన్నమాట వెబ్సైట్ వచ్చేసరికి. సో ఆ వెబ్సైట్ గురించి అండ్ కోడ్ ఎలా రన్ అవుద్ది ఏంటి, దానికి వెనకాల లూప్స్ అనేవి పెడతారన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే ఇది అవ్వాలి, సో ఇది క్లిక్ చేస్తే ఇది అవ్వాలని చెప్పి అది మొత్తం కోడ్ రాస్తారు. సో అదంతా ఏంటంటే మనకి HTML ఫార్మేట్లో ఉంటుంది. సో ఇది అయిపోయింది. సో మనకు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము. నేను ఇప్పుడు ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫోల్డర్ వచ్చేసరికి ఇది మనకి మేబీ ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టు కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ చూసారా కన్వర్టెడ్ అని వచ్చింది, కన్వర్టెడ్ ఫైల్స్ అని వచ్చింది కదా. సో ఇవి ఏంటంటే మనకి HTMLకి కావాల్సిన ఏ అయితే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవన్నీ దానికి సంబంధించిన ఇమేజెస్ అనమాట. సో ఇప్పుడు మన సైట్లో ఏదైతే ఉన్నాయో సేమ్ అన్ని ఇమేజెస్, లోగోస్ అండ్ ఏదైతే మనకి సిగ్నల్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ మనకి విడిగా సపరేట్ చేసి దానికి డేటా అనేది మనకి ప్రొవైడ్ చేసింది. సో
మన HTMLలో ఏంటంటే మనకి ఇన్బిల్ట్గా మనం ఇమేజ్ లింక్ చేస్తాం. సో ఇమేజెస్ రూపంలో మొత్తం అంతా ఇచ్చేసింది. సో ఇది ఒక ఫైల్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో వేరే ఫార్మాట్లో అయితే మనకి మన దగ్గర ఆ ఫార్మాట్ చేసేది లేదు. ఓకే, అది వదిలేద్దాం. ఓకేనా. సో కన్వర్ట్ అయితే చేసింది. సో సూపర్ అనే చెప్పుకోవచ్చు. కామన్ ఫైల్స్ ఇచ్చారు కదా, సో దీంట్లోనే మనకు అన్నీ కావాల్సినవి మొత్తం ఇచ్చారనమాట. సో ఏదైతే రిక్వైర్డో అన్నీ మనకు దీంట్లో మెన్షన్ చేశారు. ఓకేనా. అండ్ ఇంకోటి పీడిఎఫ్ చేసా. పీడిఎఫ్ కన్వర్టర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది వేరే వెబ్సైట్కి అనేది తీసుకెళ్తుంది. సో ఏంటంటే ఇక్కడ పీడిఎఫ్ మనం ఏదైనా పీడిఎఫ్ కావాలంటే మనం పీడిఎఫ్ మోడిఫికేషన్స్ కావాలంటే ఇది చేసుకోవచ్చు. సో ఈ లింక్ కావాలంటే డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో పెడతాయి. ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీయే, మనకి ఇక్కడ లాగిన్ అవ్వమని చెప్పలేదు. సో ఇదే పీడిఎఫ్ నేను ఇస్తున్నాను, జస్ట్ ఓపెన్ నొక్కుతున్నాను. సో ఓపెన్ నొక్కినాక ఏంటంటే మనకి సేమ్ అదే ఫైల్ మనకి అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిపోయింది. సో ఇంకేం మనకి హౌ టు యూస్ కింద క్వాలిటీ మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు దీన్ని? సో డాక్యుమెంట్ కింద మారుస్తారా, లేదంటే పీపీటీ కింద మారుస్తారా, లేదా టెక్స్ట్ మామూలుగా టెక్స్ట్ డాక్యుమెంట్ కావాలా, లేదంటే HTML కావాలా, లేదంటే ఇది కావాలా? సో ఇవన్నీ ఉన్నాయి. EPBB వచ్చేసరికి ఏంటంటే మనకి కొన్ని బుక్స్ ఫార్మాట్ కోసం EPBB అనేది మనకి యూస్ చేస్తారు. సో అది వేరే విషయం అనమాట. EPBB నుంచి మనకి PDF ఫార్మాట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ వచ్చేసరికి ఏంటంటే PNG అండ్ GIF ఫార్మాట్లో కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇది కూడా అనమాట. సో ఇక్కడ కింద జస్ట్ JPG అని కొడుతున్నాను. సో ఓకే నొక్కాను, అది మనకు కన్వర్ట్ చేసింది అన్నమాట. సో ఇన్ని రకాలుగా మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అది ఆల్రెడీ PDFలో సో JPG కన్వర్ట్ అవుతుంది. ఫైల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అది అనమాట వెబ్సైట్ అయితే. సో ఒకసారి అంత ముందు చేసాక మనకి ఎంత ఇచ్చారు కదా, సో ఒకసారి వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే సపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో బిఫోర్ కాంటాక్టింగ్ సో మీరు కాంటాక్టింగ్ దాన్ని చదవండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో ఇది అనమాట వెబ్సైట్ వచ్చేసరికి. సో వెబ్సైట్ మీరు చూశారు కదా, సో ఇది అనమాట ఎండ్ ఆఫ్ ది వీడియో. సో వచ్చేసరికి వెబ్సైట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి ఇంకేమన్నా వెబ్సైట్స్ గురించి కావాలంటే, లేదంటే మీరే ఏమన్నా వెబ్సైట్ గురించి చూస్తున్న అర్థం కాకపోతే కనుక జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అక్కడైతే కనుక మీకు ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ గ్యారంటీగా రెస్పాండ్ అయితే అవుతాను. సో ఓకేనా. ఓకే ఫర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ వీడియో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకి మర్చిపోమాకండి. ఎలా ఉంది ఏంటో మరి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఓకే మరి సరే ఉంటానైతే మరి. ఓకే, జై హింద్.